హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక థర్డ్ సెట్ కనిపిస్తుంది, చూస్తున్నారా? దీంట్లో ఒక మంచి విశేషం ఉంది, చూపిస్తుంది చూడండి. చూడండి, ఈ థర్డ్ సెట్లో ఈ గూళ్ళు ఏర్పరచుకున్నాయి పక్షులు. ప్రతి ఆకుకి 2-3 గూళ్ళు ఉన్నాయన్నమాట. చూడండి, వాటి నైపుణ్యం చూడండి, వాటి టెక్నికల్ చూడండి. అంటే అవి కింద నుంచి లోపలికి వెళ్ళి వాటిలో కూర్చునే విధంగా ద్వారం పెట్టుకొని లోపల కూర్చొని ఉంటాయన్నమాట. లోపల వాళ్ళు గుడ్లు పెట్టుకొని అవి పిల్లల్ని చేస్తాయన్నమాట. చూడండి, కొన్నిటికి ఒక్క హోల్ మాత్రమే కనిపిస్తుంది, అంటే అవి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన గూళ్ళు అనమాట. కొన్నిటికి 2 హోల్ కనిపిస్తున్నాయి, అవి ఇంకా నిర్మాణంలో ఉన్నాయన్నమాట. అలా వాటి నైపుణ్యం చాలా స్పష్టంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేసి వాటికి తెలుసు అనమాట. అంటే రెండో వైపు ఒక ద్వారం వచ్చి లోపలికి వెళ్ళడానికి, ఇంకొకటి ఆడ రౌండ్ షేప్ క్లోజ్ చేస్తాయి అనమాట. అక్కడ వాటి సీటింగ్ అనమాట. పక్కన ఉన్న దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా అవి గూడు నిర్మించుకుంటాయి అన్నమాట. ఇలా వాటికి ఎంత నైపుణ్యం వచ్చిందండి. వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు ఇవంతా? మనమంతే స్కూలు కాలేజీ చదివితే కానీ మనకి నైపుణ్యం రాదన్నమాట. అలాంటిది వాటికి స్వతంత్రంగా వాటికవే నైపుణ్యం వస్తుందన్నమాట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట అది. చూడండి, కొన్ని అల్లుకుంటున్నాయి గూళ్ళని, కొన్ని ఆల్రెడీ అల్లేసాయి. అలా వాటికవే స్వతంత్రంగా అల్లుకుంటాయి మరి గూళ్ళని. ఇలా దేవుడు వాటికి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఇలా మన ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఇలా వాళ్ళు వాటికి రకరకాల గూళ్ళని నిర్మించుకొని వాటి సంతతిని అభివృద్ధిపరుచుకొని ఈ ప్రపంచానికి మనకు చూసేదానికి కనుల విందుగా అవి హాయిగా, అంటే మనకే ఈర్సి పుట్టేలా, మనకే అసూయ పుట్టేలా అవి హాయిగా జీవిస్తూ ఉంటాయి. హ్యాపీగా ఆకాశంలో ఎగురుస్తుంటాయి. మనం మాత్రం ఇక్కడ ఈ భూమి మీద రకరకాల జబ్బులతో, రకరకాల టెన్షన్లతో, రకరకాల కోపాలతో మనం చిరాకు పడుతూ, అసూయ పడుతూ, మనమే హింసించుకుంటూ, మన జీవితాలను నాశనం చేసుకుంటూ, మన యొక్క ఆయుస్సును కూడా మనమే తగ్గించుకుంటూ ఉంటామన్నమాట. మనం వాటిని స్ఫూర్తిగా తీసుకొని హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.